ప్రేక్షకులకు నమస్కారం. శ్రీకరం శుభకరం అదృష్టం ఆరోగ్యం ఐశ్వర్యం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. గ్రహ గతుల్ని గమనిస్తూ వాటి ప్రభావం 12 రాష్ట్రాల వారి మీద ఎలా ఉండబోతుందో అంచనా వేస్తూ ప్రతినిత్యం చక్కటి సలహాలు సూచనలు పరిహార మార్గాలు దిన ఫలితాలు వివరిస్తున్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష శాస్త్ర నిపుణులు ప్రశ్నాశాస్త్ర ప్రావీణ్యులు జ్యోతిష భాస్కర శ్రీ గడ్డమనుగు తేజస్వి శర్మ గారు. ఇక గురువుగారిని ఆహ్వానించి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం అండి గురువుగారు. నమస్కారం అమ్మ. శ్రీ గురు గణేష్ మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ బాలాత్రిపురసుందరై నమః. జీ తెలుగు ప్రేక్షకులకు శుభోదయం. గురువుగారు, ఈ రోజున తెలుసుకోబోయే అంశాల గురించి వివరిస్తారా అండి? అలాగేనమ్మా. ఈ రోజు కార్యక్రమంలో మీ అందరికీ కూడా శనికి అసలు తైలాభిషేకం ఎందుకు చేస్తారు, ఆయనకి తైలాభిషేకం అంటే అసలు ఎందుకు ప్రీతి, అలానే నల్ల నువ్వులతో ఎందుకు పూజించాలి, నువ్వులంటే శనికి అంత ఇష్టత ఎందుకు, బెల్లమే ఎందుకు స్వామివారికి నైవేద్యంగా సమర్పించాలి వంటి అనేకమైనటువంటి సందేహాలకి సమాధానాలతో పాటుగా ఈ రోజున శనిత్రయోదశి పర్వదినం కదా, ఈ శనిత్రయోదశి వ్రత కథను మీ అందరికీ కూడా తెలియజేస్తాను. ఈరోజు చేసేటువంటి శివారాధనకు ఉన్నటువంటి ఎనలేనటువంటి ప్రాముఖ్యత గురించి మీ అందరికీ వివరంగా తెలియజేస్తాను. అలానే ఎంత పెద్ద శని ప్రభావం అయినప్పటికీ కూడా తగ్గుముఖం పడ్డానికి కానీ ఈరోజు సాయంకాల ప్రదోష సమయంలో పాటించవలసిన ఒక అద్భుతమైనటువంటి తంత్ర విధానాన్ని కూడా ఈరోజు మీ అందరికీ వివరిస్తాను. ఇవన్నీ తెలుసుకోవడానికి ముందుగా యథావిధిగా కార్యక్రమాన్ని పంచాంగంతో ప్రారంభిద్దాం. శనివారం 27వ తేదీ జూన్ నెల 2026 శ్రీ పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు నిజ జ్యేష్ఠమాసం తిథి శుద్ధ త్రయోదశి రాత్రి 12:33 వరకు, నక్షత్రం అనురాధ నక్షత్రం రాత్రి 10:11 వరకు, వర్జం తెల్లవారుజాము 4:28 నుండి 6:16 వరకు, దుర్ముహూర్తం ఉదయం 5:48 నుండి 7:32 వరకు, రాహుకాలం ఉదయం 9 గంటల నుంచి 10:30 వరకు, యమగండం మధ్యాహ్నం 1:30 నుండి 3 గంటల వరకు, శుభ సమయాలు ఉదయం 10:55 నుండి 11:35 వరకు. ఈ రోజు ఉన్నటువంటి తేదీ వార నక్షత్రాన్ని అనుసరించి అక్షరాభ్యాసం, అన్నప్రాసన, ఉపనయనం, పెండ్లు చూపులు, నిశ్చితార్థం, వివాహం, గృహప్రవేశం, అలానే ఆర్థిక విషయాలకు, ప్రయాణాలకు, కంప్యూటర్ కోచింగులకు, వ్యవసాయ పనులకు, అద్దె ఇల్లు మారడానికి, నూతన ఆభరణాలను ధరించడానికి కాలం అనుకూలంగా ఉంది. గురుగారు, ఇవాళ పంచాంగ విశేషాలు తెలియజేసినందుకు ధన్యవాదాలండి. ఇక ఈరోజు పనుల్లో ఆటంకాలు రాకుండా ఉండడానికి ఏం చేయాలో తెలియజేస్తారా? జమ్మి చెట్టు దగ్గర నువ్వుల నూనెతోటి దీపారాధన చేసి మీరు ఏ పని మీద ఈ రోజున బయటికి వెళ్దాం అనుకున్నారో ఆ పని గురించి చక్కగా నమస్కారం చేసుకోండి. జమ్మి చెట్టు ఇద్దరిని రిప్రజెంట్ చేస్తుంది. ఒకటి నవగ్రహాలలో శనికి ప్రీతిపాత్రమైనటువంటి వృక్షం జమ్మి చెట్టు అయితే, రెండవది కాళికామ్మవారి యొక్క స్వరూపమైనటువంటిది జమ్మి చెట్టు, విజయానికి ప్రతీక జమ్మి చెట్టు. అందుకని శనివారం అనురాధ నక్షత్రం శని సంబంధమైన నక్షత్రంతో కలిసినటువంటి రోజున జమ్మి చెట్టు దగ్గర నువ్వులతో దీపారాధన చేసి తర్వాత మీరు అనుకున్నటువంటి పనులకు శ్రీకారం చుట్టండి. చక్కటి ఫలితాలని అందుకుంటారు. ఒకవేళ జమ్మి చెట్టు అందుబాటులో లేదనుకునేటువంటి వారు ఎవరన్నా ఉన్నట్లయితే కనుక ఈ రోజున శివాలయంలో ఈ నల్ల నువ్వులు బెల్లం ఉంటాయి కదా, రెండింటిని కలిపి చక్కగా ఉండలాగా తయారు చేసుకుని చిమ్మిలాగా అనమాట, దాన్ని ఒక ప్రమిదిలాగా చేసి ఆ ప్రమిదిలో నువ్వుల నూనె పోసి కాస్త ఒత్తివేసి దీపాన్ని వెలిగించి శివుడికి నమస్కారం చేసుకుని తర్వాత దినచర్యను ప్రారంభం చేయండి. అయితే ఈ ప్రమిదిలో నూనె ఎక్కువ నిలబడదు కనుక మట్టి ప్రమిదిలోనే కాస్త దీన్ని ఉంచినట్లయితే కనుక నూనె కింద కారకుండా అందులో నిలబడడానికి దీపం వెలగడానికి అవకాశం ఏర్పడుతుంది. ధన్యవాదాలు గురువుగారు. ఈ రోజుకున్న విశిష్టతల గురించి వివరిస్తారా అండి? ఈరోజు శనిత్రయోదశి పర్వదినం. మనమందరం కూడా శనీశ్వరుని పూజించవలసినటువంటి రోజు. ముఖ్యంగా అర్ధాష్టమ శని, ఏలినాడు శని, అష్టమ శని, అదే ప్రకారంగా శని వేదలు, శని దృష్టిలు కలిగినటువంటి వారు ఈ రోజున శనికి తైలాభిషేకం చేసుకోవడం, శని ప్రీత్యర్థంగా దానాలు చేయడం వంటివన్నీ కూడా ఆచరిస్తూ ఈరోజు నక్తవ్రతాన్ని పాటిస్తూ సాయంకాల ప్రదోష సమయంలో గనక శివారాధన చేసి బీజసాధులకు గనక దాన ధర్మాది సత్క్రియలు గనక చేసినట్లయితే శివానుగ్రహం చేత సమస్తమైనటువంటి శుభాలు కూడా కలగడానికి ఆస్కారం ఏర్పడుతుంది. కనుక ఈ రోజున శనేశ్వరుని అదే ప్రకారంగా పరమేశ్వరుని ఇరువురిని కూడా ఆరాధించడం అనేది అత్యంత ప్రధానం. జ్యేష్ఠ మాసంలో శుక్లపక్షంలో వచ్చేటువంటి త్రయోదశిని దౌర్భాగ్య శమన త్రయోదశి అని అంటారు. ఈ రోజున దౌర్భాగ్య శమన వ్రతాన్ని ఆచరించాలట. ఒక శుభప్రదమైనటువంటి శుభ్రంగా ఉండేటువంటి ప్రదేశంలో మొలిచినటువంటి తెల్ల మందారం, తెల్ల జిల్లేడు,
ఎర్రగన్నేరు చెట్లను ఈ రోజున పూజించి సూర్యుడికి గనక నమస్కారం చేసినట్లయితే మనకు ఉన్నటువంటి దౌర్భాగ్యం అంతా తొలగిపోవడానికి ఆస్కారం ఏర్పడుతుందని చెప్పని వ్రత గ్రంథాలు మనకి తెలియజేస్తున్నాయి. అనురాధ నక్షత్రం కలిగినటువంటి ఈ రోజున మిత్రాయ నమః అంటూ సూర్యుని ఎర్రటి పూలతో గనక పూజించినట్లయితే గనక చిరాయుష్మంతులు అవుతారని చెప్పని మనకి భవిష్య పురాణం చెప్తోంది. కనుక ఇవన్నీ యథాశక్తిగా పాటిద్దాం, తరిద్దాం. ఇవాళ విశిష్టతల గురించి చాలా వివరంగా మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలు గురువుగారు. దిన ఫలితాలు, పరిహారాల గురించి వివరిస్తారా అండి? ముందుగా మేషరాశి. మేషరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులు ఈరోజు రోజువారీ పనులకు పరిమితం అవటం అనేది మంచిది. ఎదుటివారితో మాట్లాడేటప్పుడు కాస్త వ్యూహాత్మకంగా వ్యవహరించాలి. ఆర్థికంగా సమయానికి డబ్బు సర్దుబాటు కాక కాస్త సతమతం అవుతారు. ఒళ్ళు నొప్పులు, అలానే తగాదాలు, వివాదాలు ఇట్లాంటి వాటి వలన ఈ రోజున కాస్త ఇబ్బందులు కలగడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. కనుక ఈరోజు మీరు రిస్క్ అనేటువంటి పదానికి ఎంత దూరంగా ఉంటే అంత ఉత్తమం. మేషరాశి వారు ఈరోజు ధరించకూడని రంగు నీలం రంగు. పాటించవలసిన పరిహారం దశరథ కృత శని స్తోత్రాన్ని పాటించడం. వృషభ రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈరోజు క్రయ విక్రయాలకు సంబంధించిన అంశాలు కలిసి వస్తున్నాయి. చక్కటి గౌరవ మర్యాదలను కూడా కలిగి ఉంటారు. సమయానుకూలంగా స్పందించడం వలన విజయాలను కూడా సొంతం చేసుకోగలుగుతారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలను కూడా సజావుగా సాగించుకుంటారు. జీవిత భాగస్వామి యొక్క తోడ్పాటు కూడా లభిస్తుంది. కొంత కీడించి మేలంచమనేటువంటి విధంగా ఆలోచిస్తారు. ఈ రోజు మీరు ధరించకూడని రంగు ఎరుపు రంగు. పాటించవలసిన పరిహారం దశరథ కృత శని స్తోత్రాన్ని పాటించడం. మిథున రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఇంచుమించుగా ఈ రోజు ఉన్నటువంటి కాలం అంతా చాలా వరకు అనుకూలంగా సాగుతోంది. మనసుకు నచ్చేటువంటి, ఆనందాన్ని కలిగించేటువంటి సమాచారాన్ని అందుకోగలుగుతారు. ఎదుటివారిని బాగా అంచనా వేయగలుగుతారు. ఇష్టమైనటువంటి వారితో కలిసి ఆనందంగా కాలక్షేపం చేస్తారు. ఇష్టమైనటువంటి ఆహారాన్ని స్వీకరించగలుగుతారు. హాబీస్ మీద దృష్టిని సారిస్తారు. ఈరోజు మీరు ధరించకూడని రంగు వంకాయ రంగు. పాటించవలసిన పరిహారం హనుమాన్ చాలీసాని పాటించడం. కర్కాటక రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులు ఈరోజు కొంత చాకచక్యంగా వ్యవహరించేటువంటి ప్రయత్నం చేయాలి. మనస్సు నిలకడగా ఉండదు, రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటుంది. ఒకే సమయంలో అనేకమైనటువంటి పనులను సర్దుబాటు చేసుకోవాల్సినటువంటి స్థితిగతులు ఏర్పడతాయి. ఇతరుల మీద ఆధారపడినట్లయితే నష్టపోవడానికి అవకాశం ఏర్పడుతోంది. అలానే కోపం, ఆవేశం కాస్త ఎక్కువగా ఉంటాయి. వృధా ఖర్చులు చోటు చేసుకుంటాయి. నిద్ర కావచ్చు, ఆహారం కావచ్చు, ఇవి కూడా సమయానుకూలంగా ఉండవు. ఈరోజు మీరు ధరించకూడని రంగు ముదురు ఆకుపచ్చ రంగు. పాటించవలసిన పరిహారం నవగ్రహ స్తోత్రాన్ని పాటించడం. గురుగారు, శని త్రయోదశి ప్రాముఖ్యతని తెలియజేసే వ్రత కథని వివరిస్తామన్నారు, తెలియజేస్తారా అండి? తప్పకుండానమ్మా. శని ప్రదోషం అనగానే మనం అందరం కూడా ఎంతసేపు కూడా శనికి ప్రాముఖ్యతనిస్తాం. శనివారం నాడు వచ్చిన ప్రదోషం కనుక దాని శని ప్రదోషం అన్నారు. ఇది ప్రధానంగా శివారాధనను ఉద్దేశించినటువంటి రోజు. కానీ కాలక్రమంలో శివుడు వెనక్కి వెళ్ళిపోయాడు, శని ముందుకు వచ్చాడు. కానీ వాస్తవంగా చెప్పాలంటే శాస్త్రంలో మీరు ఎక్కడ తీసుకున్నా కూడా మీకు శివపారమ్యమే ఈ రోజంతా కూడా మనకు కనబడుతుంది. స్కాంద పురాణం, ధర్మారణ్యఖండం, ఉత్తరఖండంలో ప్రత్యేకించి 6-7 అధ్యాయాలలో 248 శ్లోకాలలో ఈ వ్రతకథ చెప్పబడి ఉంది. ఒకప్పుడు ఒక విధవ బ్రాహ్మిణి ఉండేదిట. అంటే గత భర్తక, ఆవిడకి భర్త లేడు, ఆవిడ బ్రాహ్మిణి. ఆవిడకి ఒక చిన్న పిల్లవాడు ఉన్నాడు. ఆ పిల్లవాడి పేరు శుచివ్రతుడు. అతన్ని తీసుకొని ఆవిడ అడవిలో వెళ్తూ ఉంటే అక్కడ ఏడుస్తున్నటువంటి మరొక చిన్న పసికందు కనబడ్డాడు. ఆ పసికందును కూడా ఆవిడ చేరదీసింది. ఆ పసికందు ఎవరయ్యా అంటే కనుక అతని పేరు ధర్మగుప్తుడు. విదర్భ దేశాన్ని ఏలేటువంటి రాజుగారు శత్రు సైన్యం చేత పరాభూతుడై సంహరింపబడగా ఆయన యొక్క రాణి ఈ యొక్క అడవిలో ఈ పిల్లవాడిని కానీ చనిపోయింది. ఆ చనిపోయిన తర్వాత ఉన్నటువంటి పిల్లవాడు ఎవరైతే ఉన్నాడో ఇతని పేరు ధర్మగుప్తుడు. ఆకాశవాణి సూచన మేరకు ఆ ధర్మగుప్తుడిని కూడా ఇవిడే పెంచుతూ పెద్ద చేస్తోంది. విపరీతమైన దారిద్ర బాధ. ఈ కటిక దరిద్రాన్ని ఎలా పోగొట్టుకోవాలో వాడికి తెలియట్లా. ఒకరోజు శాండిల్య మహర్షి దగ్గరికి వెళ్ళి తన ఇద్దరు పిల్లల్ని కూడా చూపించి తనకున్న దారిద్ర్య బాధ పోవడానికి ఏం చేయాలని అడిగితే ఆయన ఈ శని ప్రదోష వ్రతాన్ని ఆవిడకి ఉపదేశం చేసి దీన్ని చేయమని చెప్పాడు. ఆవిడ శని ప్రదోష వ్రతాన్ని చేసింది. కొంతకాలం అయిన తర్వాత ఈవిడ కొడుకైనటువంటి శుచివ్రతుడు ఎవరైతే ఉన్నాడో అతను స్నానం కోసం అని చెప్పి నది దగ్గరికి వెళ్తూ ఉంటే అనుకోకుండా అతనికి ఒక నిధి దొరికింది. దాంతో అతనుకున్న దారిద్ర్య బాధ పోయింది. దాన్ని తీసుకొచ్చి తల్లికి ఇచ్చాడు. ఇద్దరిని పంచుకోమంది, పిల్లలిద్దరిని. కానీ ధర్మగుప్తుడు ఒప్పుకోవాలి. నేను క్షత్రియుడిని కదమ్మా, అందుకని నేను స్వయంగా సంపాదించుకుంటాను అన్నాడు. కొంతకాలం అయిన తర్వాత ఈ అన్నదమ్ములు ఇద్దరు కలిసి అడవిలో వెళ్తూ ఉంటే ఆ విహార క్రమంలో గంధర్వకాంతలు స్నానం చేయడానికి చూసినప్పుడు శుచివ్రతుడు నేను ఇక్కడ ఉండకూడదు అని చెప్పిన తాను వెళ్ళిపోయాడు. కానీ ఇతను రాకుమారుడు కదా, కాస్త సాహసం చేసి ముందుకు వెళ్ళాడు. ఆ గంధర్వ కన్య ఎవరైతే ఉందో ఆ గంధర్వ కన్యను ఈ యొక్క ధర్మగుప్తుడు మోహించాడు, ప్రేమించాడు. ఇద్దరు కలిసి గాంధర్వ వివాహం చేసుకున్నారు. గాంధర్వ వివాహం చేసుకున్న తర్వాత ఆ అమ్మాయి అంది గంధర్వ కన్య, రేపటి రోజున ఇదే సమయానికి ఇక్కడికి రా, మా నాన్నని తీసుకొస్తానంది. అదే సమయానికి ఆయన అక్కడికి వెళ్ళాడు. వాళ్ళ నాన్నగారిని తీసుకొచ్చింది. ఆ గంధర్వరాజు చెప్పాట, నాయన నీ తల్లి అమితమైనటువంటి శివభక్తి పరాయణురాలు,
ఆవిడ విపరీతంగా ప్రదోష వ్రతాన్ని ఆచరించింది. గడిచినటువంటి జన్మల్లో నీ తండ్రి కూడా విపరీతంగా శివారాధన చేసినటువంటి వాడు. అందుకని పరమేశ్వరుడు నన్ను కైలాసానికి పిలిచి నీ రాజ్యాన్ని నీకు ఇప్పించమని, నా కూతురు నీకు ఇచ్చి కళ్యాణాన్ని చేయమని చెప్పాడు కనుక ఇదిగో నా కన్యను నీకు ఇస్తున్నాను, వివాహం చేసుకొని వివాహం చేయించి కోల్పోయినటువంటి అతని రాజ్యం ఏదైతే ఉందో అదంతా కూడా ఇప్పించి అతనికి రాజ్య పట్టాభిషేకం కూడా చేయించాట. దీన్ని బట్టి ఈ వ్రతాచరణ చేస్తే ఏం జరుగుతుంది? దారిద్ర్యం అనేది కూకటి వేళ్లతో సహా పెకిలించుకుపోతుంది. 9 గ్రహాల్లో ఉండేటువంటి దోషాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నశించిపోతాయనేటువంటి మాట మనకు కనబడుతోంది. ఏతన్ మహావ్రతం పుణ్యం ప్రదోషే శంకరార్చనం ధర్మార్థ కామ మోక్షానం యదేత సాధనం సంపదం అంటూ ఇది ధర్మార్థ కామ్య మోక్ష చతుర్విధ పురుషార్థాలను పొందడానికి కూడా ఉపకరించేటువంటి సాధనం. ఈరోజు చేసేటువంటి శివారాధన అంత గొప్పది. ఏతత్ శృణుయత్ పుణ్యం మహాత్మ్యం పరమాద్భుతం ప్రదోషే పూజాంతే కథయే ద్వా సమాహిత భవేన్నతస్య దారిద్ర్యం జన్మాంతర శతేరపి అంటూ ఈ యొక్క కథను ఈరోజు శివార్చన చేసిన తర్వాత చదివినట్లయితే గనక లేదా విన్నట్లయితే గనక వారికి రాబోయే 100 జన్మల వరకు కూడా దారిద్ర్య బాధ కలగదని చెప్పని పురాణం మనకి తెలియజేస్తోంది. కనుక అటువంటి అద్భుతమైనటువంటి ఈ రోజున మనమందరం కూడా లేతమైనటువంటి మారేడు దళాలతోటి చక్కటి సువాసన వచ్చేటువంటి సుగంధభరితమైనటువంటి పుష్పాలతోటి పరమేశ్వరుని ఆరాధిద్దాం. మనకున్నటువంటి దారిద్ర్య బాధలన్నీ కూడా పోగొట్టుకుందాం. గురువుగారు, శనికి నువ్వుల నూనెతోనే ఎందుకు అభిషేకం చేస్తారు, అలాగే బెల్లాన్ని ఎందుకు నైవేద్యంగా పెడతారో తెలియజేస్తామన్నారు, వివరిస్తారా అండి? తప్పకుండానమ్మా. ఒకమారు శనీశ్వరుడు హనుమంతుల వారి దగ్గరికి వెళ్ళి ఆంజనేయ నేను నిన్ను పట్టవలసినటువంటి సమయం వచ్చింది, ఇదిగో నేను నిన్ను పడుతున్నాను అన్నట్టు. హనుమంతుడు చిరునవ్వు నవ్వి సాధ్యమైతే ప్రయత్నం చేయన్నట్టు హనుమంతుడి యొక్క శిరస్సు మీదకి ఎక్కి నిలబడ్డాట శనీశ్వరుడు. ఊరికే ఒక కథగా చెప్తారు, ఇది ఎక్కడ మనకు పురాణాల్లో లేదు కానివ్వండి, అర్థం కావడం కోసం చెప్పి ఊరికే ఒక కథగా చెప్తారనమాట. వీటిని దంతి కథలు అని అంటారు. వీటికి ఏమి ఇతిహాస పురాణ ఆధారాలు ఉండవు. అప్పుడు వెంటనే తల మీద ఎక్కి కూర్చోగానే హనుమంతుడు నవ్వి ఒక పెద్ద పర్వతాన్ని తీసుకొచ్చి తన తల మీద పెట్టుకున్నట్టు. అమ్మో నేను బరువు మొయ్యలేకపోతున్నాను అన్నట్టు. ఇది నా పరిస్థితి, ఇది నా బలం, చూడు ఇప్పుడు నేను ఏం చేస్తాను అని చెప్పిన హనుమంతుడు ఆ శనీశ్వరుని తన తోకతో పట్టుకొని ఆ తోకతో ఆయన్ని నెట్టుకుంటూ సప్త సముద్రాల్లోకి కూడా దొర్లించుకుంటూ తీసుకెళ్ళేట. అలా అన్ని ప్రాంతాలు దొర్లుతూ తిరిగేసరికి శని యొక్క శరీరం అంతా గాయాలైనట. ఆ గాయాలైనప్పుడు ఇంకెప్పుడు నేను ఈ జోలికి రాను మహాప్రభు, నన్ను వదిలిపెట్టని చెప్పిన శని ప్రార్థన చేస్తే హనుమంతుడు విడిచిపెట్టి అప్పుడు ఒక మాట అన్నట్ట, నన్నే కాదు నా భక్తుల్ని కూడా నువ్వు బాధించడానికి వీల్లేదని చెప్పి శనికి కట్టడి చేసి వదిలిపెట్టాట. ఆ వదిలిపెట్టేటప్పుడు శని యొక్క వడలల్లా కూడా అంటే ఆయన ఒళ్ళంతా కూడా గాయాలై ఉన్నాయి కనుక ఆ గాయాలు మారడం కోసం అని చెప్పని ఆంజనేయ స్వామి కాస్త నువ్వుల నూనె తీసుకొని ఆయన శరీరం అంతా పూసేట. అందుకని అప్పటి నుండి కూడా శనికి తైలాభిషేకం అంటే చాలా ప్రీతి అనేటువంటి మాట వాడుకలోకి వచ్చింది అని చెప్తారు. ఈ కారణం చేతనే ఎవరైతే గనక ప్రతి శనివారం హనుమంతుడికి 108 ప్రదక్షిణాలు చేస్తారో వారిని శని బాధించలేనటువంటి ప్రతీతి ఉంది. బాగా జ్ఞాపకం పెట్టుకోండి. అసలు బాగా అద్భుతంగా పనిచేస్తుంది. ఏలినాడు శనికి పెద్దమైనటువంటి పరిహార క్రియలు ఏవి కూడా అసలు అవసరం లేదు. శని దోషాలు ఉన్నటువంటి వారందరూ కూడా అసలు ప్రతి శనివారం హనుమంతుడికి గనక 108 ప్రదక్షిణాలు చేయడం అనేది ఒక నియమంగా పెట్టుకున్నట్లయితే ఎంత శని దోషమైనా సరే శాంతిస్తుంది. మొత్తానికి ఇలా శనికి తైలాభిషేకం అనేది ప్రారంభమైంది అని మాట చెప్తున్నారు. కానీ ఆయుర్వేదాన్ని అనుసరించి ఏంటంటే గనక ఎటువంటి అనారోగ్య సమస్యలకైనా సరే నువ్వుల నూనె ఉపకరిస్తుంది. ఆయా అనారోగ్య సమస్యలను బట్టి దాన్ని ఎలా వాడుకోవాలో మనకు తెలియాలి. అలానే పుండ్లు మానడానికి, గాయాలు మానడానికి కూడా నువ్వుల నూనె ఉపకరిస్తుంది. జఠరాగ్ని లోపల ఉండేటువంటి ఆకలి బాగా వేయడానికి కూడా నువ్వుల నూనె ఉపయోగపడుతుంది. ముఖంలో ఒక మంచి కాంతి రావడానికి కూడా ఈ యొక్క నువ్వుల నూనె ఉపయోగపడుతుంది. అంటే ఏలినాడిసిన సమయంలో ఏమవుతుందంటే అండి మనకి ఆకలి మందగిస్తుంది, అలానే ముఖంలో ఉండే కాంతి తగ్గుతుంది, జుట్టు రాలడం లాంటివి పెరుగుతూ ఉంటాయి. ఇట్లాంటివన్నీ కూడా తగ్గడం కోసం అని చెప్పని ఆ సమయంలో మనం నువ్వుల నూనె యొక్క వినియోగాన్ని మనం పెంచుకోవాలి. దాన్ని చూపించడం కోసం అని చెప్పని శనికి తైలాభిషేకం అనే దాన్ని ఏర్పాటు చేశారనమాట. ఇది మనం లాజికల్గా ఆలోచిస్తే ఉండేటువంటి పాయింట్స్ అన్నీ ఇందులో ఇవే కనబడతాయి. అలానే నల్ల నువ్వులు ఏవైతే ఉన్నాయో ఇవి చాలా బలవర్ధకరమైనటువంటి ఆహారంగా చెప్పబడ్డాయి. అందుకని ఏలినాడిసిన్లో సత్తువు శరీరంలో తగ్గుతుంది కనుక నువ్వుల ఉండలు లాంటివి తిన్నట్లయితే కనుక మళ్ళీ ఈ సత్తువు రావడానికి ఆస్కారం కనబడుతుంది కనుక దాన్ని శనికి నైవేద్యంగా సమర్పించండి అని అన్నారు. మనం ఏం చేస్తున్నాం, శని దగ్గర పెట్టింది తినకూడదు అని చెప్పి దాన్ని అక్కడే వదిలేస్తాం. దీనివల్ల రావాల్సిన ప్రయోజనం పూర్తిగా పోతుంది. అలానే బెల్లం, ఈ బెల్లం కూడా రకరకాలుగా ఉంటుంది. ఇందులో బెల్లానికి 3 రకాల దోషాలు, వాత పిత్త కఫ దోషాలను తొలగించేటువంటి శక్తి ఉంటుంది, అగ్నిమాంద్యాన్ని పోగొట్టగలిగేటువంటి శక్తి ఉంటుంది,
ముఖ్యంగా బెల్లంలో ఇనుము శాతం ఎక్కువగా ఉంటుంది. ఇది మనందరికీ తెలిసినటువంటి అంశం. అందుకని దాన్ని స్వామివారికి నైవేద్యంగా సమర్పిస్తామంటే అదే ప్రసాదంగా మనం స్వీకరిస్తాం కనుక తద్వారా మనందరికీ కూడా ఈ ఐరన్ శాతం ఏదైతే తగ్గుతుందో ఏలినాడు శని నడుస్తున్నప్పుడు ఈ దోషాలని కూడా తగ్గడానికి ఆస్కారం ఏర్పడుతుంది కనుక లాజికల్గా ఇలా చెప్పడం అనేది జరిగింది. ఇంకా ఆధ్యాత్మికంగా చూసుకున్నట్లయితే కనుక ప్రతి శనివారం కూడా చక్కగా శనికి తైలాభిషేకం చేయడం, నువ్వులతోటి అర్చించడం, బెల్లాన్ని నైవేద్యంగా సమర్పణ చేయడం కనుక చేసినట్లయితే శనిగ్రహ దోషాలు తగ్గుతాయి అన్నారు. మొత్తం మీద అసలు శని యొక్క అనుగ్రహం కలగాలంటే పూర్వులు చెప్పినటువంటి మాట ఏంటంటే కనుక ఇవన్నీ చేయడంతో పాటుగా ప్రతి శనివారం కూడా ఒళ్ళంతా కూడా మాలిష్ చేయించుకోవాలి. నువ్వులతోటి మాలిష్ చేయించుకొని తలకు కూడా బాగా మర్దన చేయించుకొని ఈ నూనెంత లోపలికి ఇంకిన తర్వాత స్నానం చేయాలి. అప్పుడు శని వల్ల కలిగేటువంటి అనారోగ్య బాధలు లాంటివి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా తొలగిపోతాయని చెప్పిన ప్రతీతి. ఇలా అనేకమైనటువంటి రహస్యాలు ఈ శని తైలాభిషేకంలో దాగి ఉన్నాయి. తదుపరి రాశుల యొక్క ఫలితాల గురించి వివరిస్తారా? తదుపరి సింహరాశి. సింహరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులు ఈరోజు కొంచెం రోజువారీ పనులకు పరిమితం అవ్వటమే మంచిది. దేన్ని పెద్దగా సీరియస్గా తీసుకోకండి. అయితే మిమ్మల్ని మీరు తిట్టుకుంటారు లేదా ఎదుటివారిని తిట్టేటువంటి ప్రయత్నం చేస్తారు. నాకే ఎందుకు ఇలా జరుగుతుందని చెప్పని కృంగిపోవడానికి అవకాశాలు అనేటువంటివి ఏర్పడుతున్నాయి. నిద్ర ఆలస్యంగా పోవడం లేదా నిద్ర వంట పట్టకపోవడం, కలలు ఎక్కువగా ఉండటం, వేళకు ఆహారం అనేటువంటిది లభించకపోవడం, జీర్ణశక్తి కాస్త మందగించడం, వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా చికాకులు ఎక్కువగా ఉండటం, ఇలా ఈ రోజంతా సాగడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. అలానే ఇంట్లో వివాదాలు ఉంటాయి. ఈరోజు మీరు ధరించకూడని రంగు తెలుపు రంగు. పాటించవలసిన పరిహారం దశరథ కృత శని స్తోత్రాన్ని పాటించడం. కన్యారాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులు ధైర్యే సాహసే లక్ష్మి అనేటువంటి సూత్రాన్ని నమ్ముకుంటారు. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉన్నాయి. కుటుంబ విషయాలు కూడా సానుకూలంగా కొనసాగుతున్నాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా కాలక్షేపం చేయగలుగుతారు. మానసిక శారీరక ప్రశాంతత లభిస్తుంది. అదనపు ఆదాయ మార్గాల అన్వేషణ కూడా ఫలిస్తుంది. ఈరోజు మీరు ధరించకూడని రంగు బూడిద రంగు. పాటించవలసిన పరిహారం దశరథ కృత శని స్తోత్రాన్ని పాటించడం. తులారాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఇంచుమించుగా ఈ రోజంతా కూడా సమయానికి డబ్బు సర్దుబాటు కాకపోవటమో, లేకపోతే రుణాల తాలూకు ఒత్తిళ్లు పెరగడం, లేదా మీరే రుణం చేయవలసినటువంటి స్థితిగతులు ఏర్పడడం, ఇట్లా సాగడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి కనుక ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. వినదగునెవ్వరు చెప్పినా అన్నట్టుగా ఉండటం అనేది మంచిది. ఈరోజు మీ మాటని వినేటువంటి వారి కన్నా ఎదుటివారి మాటే మీరు వినవలసినటువంటి స్థితిగతులు ఏర్పడుతున్నాయి. కోపతాపాలు కాస్త ఎక్కువగా ఉంటాయి. ఇంట్లో వివాదాలు ఉంటాయి. అలసట బాగా ఎక్కువగా ఉంటుంది. సౌకర్యాలున్నా ఉపయోగించుకోవడానికి అవకాశాలు కొంచెం తక్కువగా ఉన్నాయి. ఈరోజు మీరు ధరించకూడని రంగు పసుపు రంగు. పాటించవలసిన పరిహారం శివకవచ స్తోత్రాన్ని పాటించడం. వృశ్చిక రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఇంచుమించుగా ఈ రోజు ఉన్నటువంటి కాలం అంతా చాలా వరకు అనుకూలంగా సాగుతోంది. కొత్త విషయాలు తెలుసుకుంటారు. శుభవార్త శ్రవణం చేస్తారు. శుభకార్యాల్లో పాలు పంచుకుంటారు. వాహన యోగాన్ని కలిగి ఉంటారు. విద్యార్థుల కాలం అనుకూలంగా ఉంది. వ్యాపారస్తులు తీసుకునేటువంటి నిర్ణయాలు కూడా కలిసి వస్తాయి. ఉద్యోగస్తులు కోరుకునేటువంటి వెసులుబాట్లు కూడా లభిస్తాయి. జీవిత భాగస్వామి యొక్క తోడ్పాటు కూడా లభిస్తుంది. ఈరోజు మీరు ధరించకూడని రంగు చిలక ఆకుపచ్చ రంగు. పాటించవలసిన పరిహారం ఈశ్వరుని తెల్ల జిల్లేడు పూలతోటి పూజించడం. గురువుగారు, ఎటువంటి శని బాధలైనా తొలగిపోవడానికి ఈ రోజున పాటించాల్సిన పరిహారాన్ని తెలియజేస్తామన్నారు. వివరిస్తారా అండి? తప్పకుండానమ్మా. ఇవాళ శని త్రయోదశి, శని నక్షత్రమైనటువంటి అనురాధ నక్షత్రంతో కలిసి వచ్చినటువంటి కారణం చేత నేను చెప్తున్నటువంటి తంత్రక్రియను కనుక మీరు పాటించినట్లయితే అద్భుతమైనటువంటి ఫలితాలు మీరు పొందగలుగుతారు. తంత్రం అంటే చెడ్డదని అర్థం కాదండి. తను విస్తరించి చెప్పేటువంటి దాన్ని తంత్రము అని అంటారనమాట. ప్రక్రియ ఎలా చేయాలో చెప్పేది తంత్రం అవుతుంది. ఈరోజు సాయంకాల ప్రదోష సమయంలో పుట్టమట్టితోటి ఒక శివలింగం తయారు చేసుకోవాలి. ఈరోజు సాయంకాల ప్రదోష సమయంలో పుట్టమట్టితోటి ఒక శివలింగం తయారు చేసుకోవాలి. ఈ యొక్క ప్రక్రియ చేసేటువంటి వారు ఈరోజు మధ్యాహ్నం ఆహారం తీసుకోకూడదు. కేవలం పాలు పళ్ళ మీద ఉండాలి. టీ కాఫీ లాంటివి కావాలంటే తీసుకోవచ్చు. చక్కగా ఒక శివలింగం తయారు చేసుకొని ఈ శివలింగానికి బ్రాహ్మణుడి సహాయంతో నువ్వుల నూనెతోటి రుద్రాభిషేకం చేయండి. ఒకవేళ మీకు బ్రాహ్మణుడు అందుబాటులో లేడు, లేదా మీరు డబ్బులు ఖర్చు పెట్టలేరు, ఇట్లాంటి వారు ఉన్నట్లయితే స్వయంగా మీరే ఈ యొక్క పుట్టమడితోటి ఒక శివలింగం తయారు చేసుకొని కనీసం గంటకి తక్కువ కాకుండా ఒక గంట సేపు ఉద్ధరణతోటి నువ్వులను తీసుకుంటూ ఆ శివలింగం మీద వేస్తూ ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అని చెప్తూ ఉండండి. మీరు సాయంకాలం 5 గంటలకు మొదలుపెట్టారనుకోండి, 6 గంటల వరకు కూడా ఒక గంట సేపు ఓం నమ శివాయ అంటూ చక్కగా నువ్వులతోటి ఈశ్వరుడికి అభిషేకం చేయండి. ఈ అభిషేకం అయిపోయిన తర్వాత శివుడికి యథాశక్తిగా మీరు పూజ చేసుకోండి. మీకు తోచినటువంటి ప్రకారంగా పూజ చేసుకోండి. ఏదైతే నువ్వుల నూనె వచ్చిందో అభిషేకం చేసినప్పుడు ఈ నువ్వుల నూనె అంతా తీసుకొని నవగ్రహాలలో ఉండేటువంటి శని విగ్రహం మీద పోయాలి. పోసి తండ్రి నన్ను అనుగ్రహించు, నన్ను బాధించకు, కష్టపెట్టకు అని చెప్పని చెంపలు వేసుకొని నమస్కారం చేసుకోండి. అంతే మీరు చేయవలసింది.
దీనివల్ల ఎంత తీవ్రమైనటువంటి శని బాధ అయినా సరే ఖచ్చితంగా తగ్గి తీరుతుంది. ఇలా ఎప్పుడెప్పుడు శని త్రయోదశి వచ్చినా సరే చేసి చూడండి, చక్కటి ఫలితాన్ని మీరు పొందగలుగుతారు. పుట్టమటితోటి శివలింగం చేసుకోవాలి, బ్రాహ్మణి సహాయంతో చక్కగా రుద్రాభిషేకం చేసుకోవచ్చు. ఒకవేళ బ్రాహ్మణ్ణి మేము పెట్టుకోలేము, మాకు ఆర్థికంగా స్తోమత లేదు, ఇబ్బందులు అనుకున్నటువంటి వారు ఉన్నట్లయితే ఒక గంట సేపు నువ్వుల నూనె ఈ పుట్టమన్నుతో చేసినటువంటి శివలింగం మీద పోస్తూ నమశివాయని జపం చేయండి. తర్వాత ఆ నువ్వుల నూనె ఏదైతే ఉందో దాన్ని తీసుకెళ్ళి శని విగ్రహం మీద పోసి నమస్కారం చేసుకోండి. ఇంతే. తదుపరి రాశుల యొక్క ఫలితాల గురించి వివరిస్తారా? తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకి ఈరోజు శ్రమ ఎక్కువగా ఉంటుంది, ఫలితాలు తక్కువగా ఉంటున్నాయి, ఆదాయాన్ని మించినటువంటి ఖర్చులు ఉండడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. మీరు చెప్పేది ఒకటి, ఎదుటివారు అర్థం చేసుకునేది మరొకటిగా ఉంటుంది. మొహమాటాల వలన లేని ఇబ్బందులను కొని తెచ్చుకున్నటువంటి వారు కూడా అవుతారు. ఎవరి యొక్క సహాయ సహకారాలు కూడా ఈ రోజున పెద్దగా మీకు లభించవు లేదా లాభించవు. ఈరోజు మీరు ధరించకూడని రంగు ఆరెంజ్ కలర్. పాటించవలసిన పరిహారం హనుమాన్ చాలీసాని పఠించడం, దశరథ కృత శని స్తోత్రాన్ని పఠించడం. మకర రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఇంచుమించుగా ఈ రోజు ఉన్నటువంటి కాలం అంతా చాలా వరకు అనుకూలంగా సాగుతుంది. మరీ వ్యక్తిగత జాతకాలు బాగుండకపోతేనో, స్వయంకృత అపరాధాలు చోటు చేసుకుంటేనో మినహా అసలు ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు కూడా మకర రాశి వారికి ఈరోజు లేవనే చెప్పుకోవచ్చు. ఇంచుమించుగా ఈ రోజు ఉన్నటువంటి కాలం అంతా అనుకూలంగా ఉంది కనుక ఈ కాలాన్ని సద్వినియోగం చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఈరోజు మీరు ధరించకూడని రంగు కాఫీ పొడి రంగు. పాటించవలసిన పరిహారం శివ కవచ స్తోత్రాన్ని పఠించడం. కుంభరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులు కింద పడ్డా తమదే పై చేయి అంటారు. ఆర్థిక విషయాలు అనుకూలిస్తున్నాయి. అంది వచ్చే ప్రతి అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకునేటువంటి ప్రయత్నం చేయడం మంచిది. ఎదుటివారు ఒక మాట అంటే తిరిగి 2 మాటలతో సమాధానం చెప్పేటువంటి ప్రయత్నం చేస్తారు. కెరియర్ పరంగా, ప్రయాణాల పరంగా, ఆరోగ్యపరంగా అనుకూలతలు ఈ రోజున కాస్త ఎక్కువగా గోచరిస్తున్నాయి. కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు కూడా కలిసి వస్తాయి. అలానే పాత కొత్త స్నేహాలు మరింతగా బలపడతాయి, చక్కగా ఉపకరిస్తాయి. ఈ రోజు మీరు ధరించకూడని రంగు గులాబీ రంగు. పాటించవలసిన పరిహారం దశరథ కృత శని స్తోత్రాన్ని పాటించడం. మీనరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఇంచుమించుగా ఈ రోజు ఉన్నటువంటి కాలం చాలా అనుకూలంగా కొనసాగుతోంది. గడిచినటువంటి 3 రోజుల కన్నా కూడా ఈ రోజున మీరు తీసుకునేటువంటి నిర్ణయాలకు సహకరించేటువంటి వర్గం పెరుగుతారు. వ్యవహారాల్లో కూడా విజయం కలగడానికి ఆస్కారం అనేటువంటిది ఏర్పడుతుంది. ఆరోగ్యపరమైనటువంటి ఊరట కూడా చేకూరుతుంది. ఈ రోజు మీరు ధరించకూడని రంగు నలుపు రంగు. పాటించవలసిన పరిహారం ఇష్టదైవాన్ని తెల్లటి పూలతోటి పూజించడం, శివారాధన చేయడం. గురుగారు, ఇవాళ కార్యక్రమంలో మా అందరికి ఉపయోగపడే అంశాలు, అలాగే శని త్రయోదశిని పురస్కరించుకుని అందరూ ఎటువంటి పరిహారాలు పాటించాలో చాలా వివరంగా తెలియజేసినందుకు ధన్యవాదాలండి. ధన్యవాదాలమ్మా. ఎల్లప్పుడూ దేశాన్ని ప్రేమిద్దాం, దైవాన్ని స్మరిద్దాం. స్వస్తి. ఇదండి ఇవాళ శ్రీకరం శుభకరం అదృష్టం ఆరోగ్యం ఐశ్వర్యం కార్యక్రమం. రేపటి కార్యక్రమంలో మరిన్ని అంశాలతో మళ్ళీ కలుసుకుందాం. అందాక సెలవా మరి. నమస్కారం.